అందరికీ నమస్కారం. ఈ రోజు సూచన నా అనుభవంలో ఏంటంటే ముఖ్యంగా విద్యార్థి తల్లిదండ్రులకి నేను ఈ రోజున ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి విజ్ఞానం పొందడానికి బలమైన పునాది ఏంటంటే స్థానిక పేపర్లు న్యూస్ పేపర్ని చదువుతూ వాటి ద్వారా అనేక అంశాల్లో విజ్ఞానాన్ని సంపాదించుకున్నా. అయితే తల్లిదండ్రులు చెప్పే సూచన అంటే ఏంటంటే పిల్లలకి ఇప్పటి నుంచే వాళ్ళు సపోజ్ 5th క్లాస్ నుంచో 6th క్లాస్ నుంచో మన స్థానికంగా న్యూస్ పేపర్లు ఎక్కువ విజ్ఞాన అంశాలు కవర్ అవుతూ రాజకీయ అంశాలు ఉంటాయి, ఇతర విజ్ఞాన పరంగా ఉండే అంశాలు అంటే ఎలాంటి చదువులు చదువుకోవాలి, ఎటువంటి సీట్లు గెలవాలి, ఎటువంటి కాంపిటీషన్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, అలాగే ప్రపంచంలో జరుగుతున్న అన్ని వివరాలు, అలాగే ఉద్యోగ అవకాశాలు, వ్యవసాయం చేస్తే వ్యవసాయం ఎలా చేయాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి, కంపెనీ పెట్టాలంటే ఎక్కడెక్కడ నుంచి మనం పొందవచ్చు అనే అంశాలు రోజువారీలో ఏదో ఒక అంశము ఈ పేపర్ లో కవర్ అవుతూ ఉంటుంది. ఈ న్యూస్ పేపర్ చదవడం వలన ఎక్కువగా గుర్తుందంటే మనం యూట్యూబ్ లో వాటిలో చూస్తున్నది మర్చిపోవడానికి అవకాశం, అదే పేపర్ లో చదివి అది పక్కన పెట్టుకుని ఉంటే మళ్ళీ ఎప్పుడైనా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకే ఒక పేపర్ లో ఒక రోజులో మనం చదువుకునే అవకాశాన్ని కల్పిస్తున్న ఇటువంటి విజ్ఞానాన్ని మీ పిల్లలకు అందించండి. ఈ ఫిజికల్ గా పేపర్ దొరకని పక్షంలో ఈ పేపర్ ను తీసుకుని దాన్ని చదివించడం, అది తెలుగైనా పర్లేదు ఇంగ్లీష్ అయినా పర్లేదు, తెలుగు అయితే మాతృభాష కాబట్టి బాగా గుర్తుండిపోతుంది. అంశాలన్నీ పిల్లలు ఇంటర్వ్యూస్ లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కానీ జనరల్ నాలెడ్జ్ టైంలో కానీ ఇది చాలా మంది సక్సెస్ మ్యాన్లు గతంలో ఉన్న వాళ్ళందరూ చెప్పేది. ముఖ్యంగా నేను చెప్పేది న్యూస్ పేపర్ చాలా ఉపయోగపడుతుంది కాబట్టి తల్లిదండ్రులారా, విద్యార్థులారా, అలాగే ఉద్యోగాలకే వెతుకుతున్న యువతీ యువతులారా మీరు తప్పనిసరిగా ఈ సూచన పాటించమని కోరుతున్నాను.